వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. ఈరోజు విపత్తు నిర్వహణ అనే టాపిక్ నుండి బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. డిజాస్టర్ అనే పదం డస్ అంటే దుష్ట మరియు ఆస్టర్ నక్షత్రం అనే రెండు పదాల కలయిక అయిన ఈ రెండు పదాలు ఏ భాషకు సంబంధించినవి? గ్రీకు భాష, లాటిన్ భాష, అరబిక్, ఏది కాదు? కరెక్ట్ ఆన్సర్ ఒకటవది గ్రీకు భాష. విపత్తు డిజాస్టర్ అనే పదము ఏ భాష నుండి ఉద్భవించింది? అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, రష్యన్. కరెక్ట్ ఆన్సర్ మూడవది ఫ్రెంచ్. నేషనల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పుస్తక రచయిత ఎవరు? రంజన్ బసు, కళ్యాణ్ సర్కార్, సత్యేష్ చక్రవర్తి, చందన్ షరవిదాస్. కరెక్ట్ ఆన్సర్ మూడవది సత్యేష్ చక్రవర్తి. ఈ క్రింది వానిలో ప్రకృతి విపత్తుకు ఉదాహరణ? భూకంపం, సునామీ, తుఫాను, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ నాలుగవది పైవన్నీ. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడ కలదు? నోయిడా, న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్ రెండవది న్యూఢిల్లీ. అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం ఎక్కడ ఉన్నది? గోవా, జకార్తా, హోనలులు, వ్యూహన్. కరెక్ట్ ఆన్సర్ మూడవది హోనలులు. డిజాస్టర్ మేనేజ్మెంట్ రీసెంట్ అప్రోచెస్ గ్రంథకర్త ఎవరు? అరవింద్ కుమార్, బి నారాయణ, బిసి బోస్, జగ్బీర్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఒకటవది అరవింద్ కుమార్. ఏ సంవత్సరంలో భారతదేశంలో విపత్తు నిర్వహణ చట్టం చేశారు? 2004, 2005, 2006, 2007. కరెక్ట్ ఆన్సర్ రెండవది 2005. జాతీయ విపత్తు నివారణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 28, అక్టోబర్ 29, అక్టోబర్ 30, అక్టోబర్ 31. కరెక్ట్ ఆన్సర్ రెండవది అక్టోబర్ 29. ఆసియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ ఎక్కడ ఉంది? జపాన్, జర్మనీ, జెనీవా, పారిస్. కరెక్ట్ ఆన్సర్ ఒకటవది జపాన్. భూకంపాలు ఎక్సోజెనిక్ ప్రక్రియలు, ఎండోజెనిక్ ప్రక్రియలు. ఎక్సోనిక్ కాదు, ఎండోజెనిక్ కాదు. భూకంప రకాన్ని బట్టి నిర్ధారించాలి. కరెక్ట్ ఆన్సర్ ఎండోజెనిక్ ప్రక్రియలు. ఇండియాలో తరచూ భూకంపాలు సంభవించే రాష్ట్రం ఏది? 1 అస్సాం, 2 బీహార్, 3 మేఘాలయ, 4 మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ అస్సాం. భారతదేశంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధ్యక్షుడు ఎవరు? ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి, సమాచార ప్రసార శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి మంత్రి. కరెక్ట్ ఆన్సర్ రెండవది ప్రధానమంత్రి. కింది వాటిలో మానవ కారకమైన విపత్తు కానిది ఏది? భోపాల్ గ్యాస్ దుర్ఘటన 1984, రాజధాని ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడం 2002, తమిళనాడులోని కుంభకోణం స్కూల్లో అగ్ని ప్రమాదం 2003, 2008లో చైనా భూకంపం. కరెక్ట్ ఆన్సర్ నాలుగవది 2008లో చైనా భూకంపం. ప్రపంచ ప్రమాద నివేదికను ఎవరు తయారు చేస్తారు? రెడ్ క్రాస్ సొసైటీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ, ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ సమితి. కరెక్ట్ ఆన్సర్
మూడవది ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ. ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని విపత్తు నివారణ దశాబ్దంగా ప్రకటించింది? 1980, 1919, 1990, 2000, 2000, 2010 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ రెండవది 1990, 2000. కింది వాటిలో భూకంప తరంగాల తీవ్రత, అవి ప్రయాణం చేసే దిశ మరియు వాటి వేగాన్ని ఆధారంగా చేసుకొని విభజించిన భూకంప తరంగాలు కానివేవి? ఎస్ తరంగాలు, టి తరంగాలు, ఎల్ తరంగాలు, కే తరంగాలు. కరెక్ట్ ఆన్సర్ నాలుగవది కే తరంగాలు. సు అనగా ఓడరేవు లేదా తీరము, ప్రవాహము, సముద్రపు అల, తరంగము. కరెక్ట్ ఆన్సర్ ఒకటవది ఓడరేవు లేదా తీరము. మన దేశంలో భూకంప విపత్తు ప్రమాద సూచికను ఎవరు తయారు చేస్తారు? హోం మంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, భారతీయ వాతావరణ సంస్థ, జాతీయ భూకంప విపత్తు నిర్వహణ సంస్థ. కరెక్ట్ ఆన్సర్ రెండవది జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ. కింది వానిలో సరికానిది ఏది? సునామీ జపనీస్ పదము, సైక్లోన్ గ్రీకు పదము, డిజాస్టర్ ఫ్రెంచ్ పదము, పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ సరైనవే. విపత్తుల వల్ల ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ఎన్ని బిలియన్ డాలర్ల నష్టం సంభవిస్తుంది? 840, 880, 940, 980. కరెక్ట్ ఆన్సర్ రెండవది 880. జాతీయ విపత్తు తగ్గింపు దినం ఏది? సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 29, అక్టోబర్ 29, నవంబర్ 1. కరెక్ట్ ఆన్సర్ మూడవది అక్టోబర్ 29. ప్రతి సంవత్సరం ఈ క్రింది ఏ రోజును ఎడారీకరణ మరియు కరువును నిర్మూలించే ప్రపంచ దినంగా జరుపుకుంటారు? జూన్ 16, జూన్ 15, జూన్ 17, జూన్ 18. కరెక్ట్ ఆన్సర్ మూడవది జూన్ 17. కరువు టూల్ బాక్స్ ఎవరు రూపొందిస్తారు? ప్రపంచ వాతావరణ సంస్థ, ఆహార మరియు వ్యవసాయ సంస్థ, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిసర్టిఫికేషన్. కరెక్ట్ ఆన్సర్ నాలుగవది పైవన్నీ సరైనవే. ఇండియాలో ఉన్న సెస్మిక్ జోనులలో ఏది ఎక్కువ వాతావరణ మార్పులకు గురి అవుతుంది? 5వ జోను, 4వ జోను, 2వ జోను, 3వ జోను. కరెక్ట్ ఆన్సర్ ఒకటవది 5వ జోను.